ఏంటి జనసేనలోకి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు వెళ్ళిపోతున్నారు, బాలినేని గారు కూడా వెళ్ళిపోవడం ఏంటి? సొంత కుటుంబ వ్యక్తి పవన్ కళ్యాణ్ పవర్ అంతా పెరిగిందా? మరి చాలా వెయిట్ చేశాడు, ఎందుకంటే రోజు అలుగుతుంటే రోజు బుద్ధగించాలి, ఇదే పని మాకు కూడా ఏమన్నా రాజకీయ నాయకుడు అలిగేదేందో నాకు అర్థం కాలే. ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, ఆయనకి మంత్రి పదవి తీసేయకూడదు, రోజు ఇలా అలుగుతా ఎన్నిసార్లు అని చెప్తారు? మంత్రి పదవి తీసేసినప్పుడు వెళ్ళి లేదులేండి ఇంకోళ్ళకి ఇవ్వాలి, లేదు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు చేశారు కదా, కొన్ని మార్పులు చేర్పులు చేయాలనుకున్నాం అని సర్ది చెప్పాం, అయిపోయింది. పలానా వాళ్ళకి సీట్ ఇవ్వాలి, పలానా వాళ్ళకి ఎంపీ సీట్ ఇవ్వద్దు, నేను చెప్పిన వాళ్ళకి ఎంపీ సీట్ ఇవ్వాలి, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి జిల్లా ప్రెసిడెంట్ కావాలి, నేను చెప్పిన వాళ్ళకి పదవులు ఇవ్వాలి. ఇది రోజు పంచాయతీ ఉంటే ఎన్ని రోజులు? మీకు కదా ఆయన వాసు తెలుసు సార్, కానీ ఎన్ని రోజులు? మీ ప్రాంతమేనా? మా ప్రాంతమే. రాజకీయాల్లో అల్టిమేట్ గా అధినాయకుడు నిర్ణయం, మీకు నచ్చితే ఉంటారు, నచ్చకపోతే పోతారు. ఇప్పుడు ఆయనకి ఎవరు కిలార్ రోసయ్య ఎమ్మెల్యే సీట్ ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంది, సరే మొన్న ఎంపీకి ఇచ్చాం, మళ్ళీ అవకాశం ఇద్దామని అని, సరే ఎంపీగా ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన చెప్పిన వాళ్ళకంట ఈ పదవులన్నీ వేయాలంట. ఇదే పార్టీ ఆయిందా జగన్మోహన్ రెడ్డి గారిదా? అటంటారు పోతారు, పోనండి. మా దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలు పోయారు కదా సార్ 23 మంది. ఈ ఓడిపోయిన వాళ్ళు 1-2-4 పోతే ఇప్పుడు వచ్చిన నష్టమే ఉంది. 23 మంది ఎమ్మెల్యేలు పోతే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. జగన్ గారు జైలుకి పోగానే అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అన్నారు. మేము ఒక ఎమ్మెల్సీ కానీ అయిపోయింది, ఏమైపోయింది? 140 మంది ఇప్పుడు కూడా అయిపోలేదా? 11కి వచ్చినా ముగ్గురు కలిస్తే వచ్చిన ఓట్లు ఎంత? సింగిల్ గా మాకు వచ్చిన ఓట్లు ఎంత? 40% ఓటింగ్ కదా సార్. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అన్నట్టుగా ఎంత ఈవీఎంలు మేనేజ్ చేసినా 40% అదే ఉంది కదా. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు సార్ నిన్న విచిత్రం అంటే బాలినేని గారు ఈవీఎంల మీద ఈ ప్రభుత్వంలో ఈవీఎంలో జరిగింది అని చెప్పి వెళ్ళాడు కదా. ఇప్పుడు అదే ప్రభుత్వంలోకి వెళ్ళాడు వెరైటీగా. నిన్న ఫామ్ 20 అప్లోడ్ చేశారంట, మొన్నటి దాకా చేయాల. ఈనాటి జాయిన్ అవటం, ఆయన వెళ్ళి కలవటం, ఈ ఎలక్షన్ కమిషన్ ఫామ్ 20 అప్లోడ్ చేయటం. మొన్నటి దాకా ఫామ్ 20 అప్లోడ్ చేయమని అడిగినా చేయలే. ఇప్పుడేంది ఇంకా ఆయన ఈవీఎం గురించి మాట్లాడు కదా, అందుకని ప్లాన్ గా ఎటు ఆయన అలకల్లో ఉన్నాడు కదా. ఓకే, బాలినేని గారు లేకపోతే రోషి గారు లేకపోతే ఉదయ్ భాను గారు వీళ్ళు వెళ్ళడం వేరే పార్టీలకో లేకపోతే తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ సర్పంచ్కే గెలలేని స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి వెళ్ళడం ఏంటని కదా అందరూ చర్చించుకుంటున్నారు. అంటే ఇక్కడ రెండు రకాలు సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా అవతల తెలుగుదేశం ప్రత్యర్థి, వీళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళలేరు, ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం ఉన్నాడు కదా ఒంగోలులో కూడా. అట్లానే జగ్గైపేటలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెలుగుదేశంలో ఉన్నాడు కదా. వీళ్ళు తెలుగుదేశంలోకి వెళ్లకుండా జనసేనలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి అపోజిషన్ గా వీళ్ళే ఉంటారు కదా. రేపు పొద్దున ఇటు కలహాల కాపురం కదా కొన్నాళ్ళైనా. వైసీపీ దుస్థితి రావడానికి ఏం దుస్థితి? పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకి గోబ గుయ్యమని కళ్ళు బయలు. సినిమా డైలాగులు బాగానే ఉంటాయి సార్. అంటే మేము కొట్టిన దెబ్బకి మేము కూడా ఆ రోజు సింగిల్ గానే పోటీ చేసి 67 వచ్చినాయి. సింహం సింగిల్ గానే పోటీ చేసి 151 వచ్చింది. మీరు అన్నట్టు 11 కూడా సొంత ప్రాంతంలో గోబ గుయ్యం అనిపించారు. సొంత ప్రాంతం రాయలసీమలోనే గోబ గుయ్యం అనిపించారు. రెండు చోట్ల ప్రయత్నించింది కదా. మళ్ళీ మాట్లాడకండి అదే వీళ్ళు గెలిస్తే ఈవీఎం కాదు, అవన్నీ వద్దు సార్. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, ఇదే డిబేట్లలో ఎలా జరిగినాయి, ఎవరు ఎలా గెలిచారు అనేది మీకు తెలుసు, మనసాక్షి తెలియదు. చూసి 80,000 మీరు నిజంగా ఈవీఎం ద్వారా మేము గెలిచామంటే మళ్ళీ బయట రానికి ఎందుకు 2 నెలలు పట్టింది మీకు? ఫస్ట్ పాయింట్ స్విచ్ ఆఫ్ చేశారు సార్, మీరు స్విచ్ ఆఫ్ చేశారు, మీరు మళ్ళీ నాతో మాట్లాడుతున్నారు. సెకండ్ పాయింట్ మీరు అన్నారు నాతో, ఉండండి మీరు అన్నారు నాతో డిబేట్ కి రావా, డిబేట్ లో కొట్టాలి కదా నిన్ను. ఇట్లాంటివన్నీ జనసేన ఖాళీగా ఉంటారు వాళ్ళకి. 2000 ఇప్పుడు కాదు 2 నెలల క్రితం లేటుగా వచ్చున్నా పొద్దున్న డిబేట్ లో నేనాడి పారిపోతాను, పవన్ కళ్యాణ్ పారిపోతాడు. ఓడిపోయినా మీరు ముగ్గురు కలిసిన మీరు ఇప్పుడు ఇద్దరు ఒకటే కూటమి కదా సార్, ఇద్దరితో ఒక్కడే వచ్చి మాట్లాడుతున్నారు.
ఇద్దరు ఒకటే కదా మీ ఇద్దరు ఒకటే కదా అది గొప్పతనం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్